103వ కీర్తన మనందరికీ కంఠస్థం వచ్చిన కీర్తనే, Psalm 103. అట్లీస్ట్ కీర్తన అంతా రాకపోయినా మొదటి 2-3 వచనాలైనా మనం కంఠస్థం చేస్తాం కదా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామము సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. అయితే అక్కడతో ఆపకుండా 103వ కీర్తన అంతా కంఠస్థం చేయగలిగితే చాలా బాగుంటుందండి. ఒకవేళ చేయకపోతే చేయండి ఇంటికి వెళ్ళాక. ఎందుకంటే ఈ 103వ కీర్తనలో చాలా శ్రేష్టమైన మాటలు, దేవుని గురించిన మాటలు, అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని యొక్క గుణలక్షణాలు చాలా 103వ కీర్తనలో మనం చదవగలం. భక్తుడైన దావీదు మొదట తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటూ, నా ప్రాణమా దేవుడు చేసిన మేలులు ఉపకారాలు మర్చిపోవద్దు అని తనతో తాను చెప్పుకున్న తర్వాత దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క గుణలక్షణాలన్నింటినీ ఈ Psalm 103లో మనం చదువుతాం. వాటిలో ఒక మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. 103వ కీర్తన 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 103వ కీర్తన 6వ వచనం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. చాలండి, ఈరోజు మన లేఖన భాగం, మన ధ్యానాంశం ఇదే. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ ఆయన న్యాయము తీర్చును. దేవుని యొక్క గుణలక్షణాలలో దేవుని యొక్క స్వభావం ఏంటంటే, ఆయన ఎన్నడూ కూడా అన్యాయం చేసే దేవుడు కాదు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, న్యాయం తీర్చే దేవుడు, నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన క్రియలు, ఆయన కార్యాలు ఎప్పుడు కూడా నీతి కలిగినవే. ఆ తర్వాత కూడా మనం చదివినట్లయితే 8వ వచనం నుండి, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, గాడ్ ఇస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ మర్సీ. ఆ తర్వాత దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. ఈ కీర్తన అంతా మనం చదువుకుంటూ వెళ్తే చాలా దేవుని యొక్క క్వాలిటీస్, దేవుని యొక్క గుణలక్షణాలు చాలా మనం చదువుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రాముఖ్యంగా ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో బాధింపబడు వారికి అందరికీ ఆయన న్యాయము తీర్చును. ప్రపంచంలో చాలా తారతమ్యాలు, చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ కులము, ఈ కులం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఆ భాష, ఈ భాష, ఆ దేశము, ఈ దేశము కదండి. చదువుకున్నవారు, చదువుకొని వారు, గొప్పవారు, బీదవారు, ఇలా చాలా తారతమ్యాలు ఉంటే దేవుని దృష్టిలో 2 కేటగిరీస్ ఉన్నాయి. అది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. ఒకటి పాపులు, ఇంకొకటి పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులు ఎవరంటే, పాపంలో నుండి యేసయ్య రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడిన వారు. సో పాపులు, పరిశుద్ధులు, ఇవి ఒక కేటగిరీ. అయితే ఇంకొక కేటగిరీ మనం చూసినట్లయితే రక్షణ పొందిన వారు, రక్షణ లేనివారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకో కేటగిరీ కూడా ఉంటుందండి ప్రపంచంలో. అదేంటంటే బాధించేవారు, బాధించబడేవారు కదా. కొన్నిసార్లు మనం ఆ లిస్టులో ఉంటాం, కొన్నిసార్లు ఈ లిస్టులో ఉంటాం కదండి. బాధించేవారు, బాధించబడేవారు. బాధించేవారిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు ఇతరులను ఇంత బాధిస్తున్నామని. కానీ బాధించబడే వారి జాబితాలోకి మనం వచ్చినప్పుడు అర్థమవుతుంది, ఇంతగా బాధించబడుతున్నానే, ఇంతగా ఇబ్బంది పెట్టబడుతున్నానే, ఇంతగా అనగదొక్కబడుతున్నానే, ఇంతగా నా జీవితంలో అన్యాయం జరుగుతుంది అనే పరిస్థితులు మనం ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం. ఈ సమాజంలో ఎక్కువ ఏది చలామణి అవుతుందంటే అన్యాయం చలామణి అవుతుందండి. న్యాయము, నీతి చాలా తక్కువగా కనబడుతుంది, అన్యాయం ఎక్కువ చలామణి అవుతుంది. అందుకే పోలీస్ స్టేషన్లు, అందుకే న్యాయస్థానాలు, అందుకే చట్టాలు. ఎందుకంటే మనుషులకి అన్యాయం చేయడం బాగా ఇష్టమైపోతూ ఉంది, అన్యాయం చేయడం అలవాటు అయిపోయింది. నీతిగా బ్రతికేవారు, నీతిని కోరుకునేవారు రోజు రోజుకి సమాజంలో తక్కువైపోతూ ఉన్నారు. బాధించబడేవారు, బాధించేవారు. అన్యాయం జరుగుతున్నప్పుడు, బాధించబడుతున్నప్పుడు సహజ సిద్ధంగా కొన్ని మాటలు మన నోటి నుండి వచ్చేస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా మన నోటి నుండి వచ్చే మాట ఏంటంటే, పలానా వారు మాకు అన్యాయం చేశారండి. మాకు కూడా చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ రాస్తూ ఉంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు ప్రార్థన మనవులు చెప్తూ వారు చెప్పే ఒక కామన్ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మా ఆస్తిని అన్యాయంగా మా బంధువులు, మా తోబుట్టువులు తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారండి. మాకు అన్యాయం జరగకుండా న్యాయంగా మాకు రావాల్సింది వచ్చేలాగా ప్రార్థన చేయండి అనే ప్రేయర్ రిక్వెస్ట్ చాలా కామన్గా మాకు వస్తూ ఉంటుంది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనుషులంగా మన యొక్క స్పందన ఏంటంటే, ఫస్ట్ థింగ్, పలానా వారు మాకు అన్యాయము చేశారు అంతవరకు చెప్పడం కరెక్టేనేమో. అయితే దాని నుండి కొంతమంది ఇంకా ఫర్దర్ వెళ్ళిపోయి ఏమంటారంటే, దేవుడే మాకు అన్యాయము చేసేసాడండి. అది మాత్రము దేవుని బిడ్డలంగా మన ఎవ్వరి నోట నుండి ఎప్పుడు కూడా రావడానికి వీలు లేదు. ఎంత అన్యాయం జరిగినా,
ఎంత భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నా, ఎంతగా అనగదొక్కబడతా ఉన్నా, కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా మనకు ఎలాంటి మార్పు పరిస్థితుల్లో కానీ సమస్యలో కానీ కనపడకపోయినా, ఒకవేళ మనుషులు అన్యాయం చేశారని చెప్పచ్చు, ఎందుకంటే మనుషులు అన్యాయస్తులే, మనుషులు నీతి కలిగిన వారు కాదు, కానీ నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట మనం ఎవరం కూడా చెప్పడానికి వీలు లేదు. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ గొప్ప శ్రమ, మహాశ్రమ గుండా వెళ్ళిన యోబు భక్తుడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బాధించబడతా ఉన్నప్పుడు, అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, వారు అన్యాయంగా ప్రవర్తించారు కాబట్టి మేము కూడా అన్యాయంగానే ప్రవర్తిస్తామండి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా. వాళ్ళు చెడ్డగా ఉంటే మేము కూడా చెడుగా ప్రవర్తిస్తాం. వాళ్ళు వాళ్ళ గుణాన్ని చూపిస్తే మేము కూడా ప్రవర్తించలేమనుకుంటున్నారేమో అని కొన్నిసార్లు మనము మిర్రర్గా ఒక అద్దంలాగా వ్యవహరిస్తూ ఉంటాం. మన పద్ధతి లేదంటే మన యొక్క వైఖరిలో ఎదుటివారు ఎలా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను. ఐఎమ్ ఫెడ్ అప్. మంచిగా ఉండి ఉండి నాకేమొస్తుందండి ప్రతిఫలం? మౌనంగా ఉండి ఉండి నాకు ఏం జరుగుతుందండి? ఓర్చుకొని నేను ఇంకా అనగదొక్కబడుతున్నాను. మంచితనాన్ని కనుపరుస్తూ ఇంకా మాకు అన్యాయమే జరుగుతుంది కాబట్టి ఎవరు మాతో ఎట్లా ప్రవర్తిస్తే వాళ్ళతో అట్లనే ప్రవర్తిస్తాము అనే ఆలోచన విధానం కూడా కొన్నిసార్లు వచ్చే ప్రమాదం ఉంటుంది అనగదొక్కబడుతున్నప్పుడు. యోబు భక్తుని జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కసారిగా సర్ప్లస్ నుండి, సమృద్ధి నుండి జీరోకి వచ్చేసిందండి. ఆస్తంతా కోల్పోయాడు, బిడ్డలను కూడా కోల్పోయాడు. అంత డీప్ పెయిన్ అండ్ డిస్ట్రెస్లో, అంత లోతైన బాధలో, వేదనలో మాటలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. నాకు అన్యాయము జరిగింది, దేవుడు అన్యాయం చేశాడు అనే మాటలు చాలా సులభంగా వస్తాయేమో మరొకరికైతే. కానీ యోబు చాలా ధనవంతుడు, చాలా గొప్పవాడు. ఏ విషయంలో చెప్పమంటారా? ఆస్తిలో కాదండి, ఆత్మీయతలో. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆస్తిలో ధనవంతుల కొరకు కాదు దేవుడు చూస్తుంది, ఆత్మీయతలో ధనవంతుల కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆత్మలో గొప్ప స్థాయిలో, ఆత్మీయ జీవితంలో లోతైన భక్తిని, విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని, అన్షేకబుల్ ఫెయిత్, కదలని స్థిరమైన విశ్వాసంతో ఆ గొప్ప ఆత్మీయ స్టాండర్డ్స్ను ఒక సమస్య వచ్చినప్పుడు ప్రదర్శించగలిగే వారి కొరకు దేవుడు చూస్తున్నాడండి. యోబు మాట్లాడవలసి వచ్చినప్పుడు ఐఎమ్ షూర్ పీపుల్ అరౌండ్ హిమ్ వేర్ వెయిటింగ్. అతని చుట్టూ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉండి ఏమంటాడని. ఈరోజులాగా TV9, TV5 చాలా ఛానల్స్ వారు మైకులు పట్టుకొని చూడండి కొన్నిసార్లు వేధిస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే వాళ్ళు వెంటబడి వెళ్తూ ఉంటారు. కొంతమంది అంటారు మేము మాట్లాడము, ఇప్పుడు మేము నోరు తెరవాలనుకోవట్లేదని, అయినా ఏదో ఒకటి మాట్లాడించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ రోజు యోబు చుట్టూ మైకులు పట్టుకొని తిరిగిన వారు లేకపోవచ్చు, కానీ ఎవ్రీబడి అరౌండ్ హిమ్ వర్ వాచింగ్ వాట్ వుడ్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. యోబు నోటి నుండి ఏమొస్తాయి అని చుట్టూ ఉన్నవారు ఎదురు చూస్తూ ఉంటే నోటి నుండి దేవుడు అన్యాయం చేశాడని మాట మాత్రము రాలేదండి. ఏమొచ్చింది అంటే స్తుతి వచ్చిందండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గొప్ప శ్రమలో స్తుతి వచ్చింది, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. చాలా కష్టం అది నటించేవారు చేయలేరండి. నిజమైన ఆత్మీయత ఉంటేనే భయంకరమైన శ్రమలో స్తుతి వస్తుంది. ఆ పై వచనంలో మనం చూసినట్లయితే 21వ వచనం, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. హీ వాజ్ నాట్ సైలెంట్ అబౌట్ గాడ్. కొన్నిసార్లు మనం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయినప్పుడు, అనగదొక్కబడతా ఉన్నప్పుడు, ఇంకా నాకు దేవుడి గురించి ఏం మాట్లాడాలని లేదులేండి, లెట్ మీ బీ క్వయట్, నేను మౌనంగా ఉండిపోతా. కొన్నిసార్లు మనకు కోపం వచ్చినప్పుడు నోరు తెరిస్తే ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతామని సైలెంట్గా ఉంటాం కదా. యోబు సైలెంట్గా లేడండి. దేవుని విషయంలో అంత నష్టం, అంత కష్టం వచ్చిన తర్వాత యోబు సైలెంట్గా లేడు. ఏం చేశాడని ఆలోచన చేస్తే స్తుతించాడు. దేవుడు అన్యాయం చేశాను అని ఒక్క మాట కూడా యోబు పలుకలేదు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. నేటి సమాజంలో ప్రాముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల దగ్గరకు వచ్చేసరికి అన్యాయం అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. డబ్బు విషయానికి వచ్చేసరికి మనుషుల యొక్క మనస్తత్వాలు చాలా బయటపడతా ఉంటాయి. అన్యాయపు సిరి వెనకాల పరిగెత్తేవారు చాలామంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం, అన్యాయము చేత కలిగిన గొప్ప
వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొంచెమున్నా అది ఆశీర్వదించబడిన ధనంగా ఉంటే చాలండి. న్యాయంగా సంపాదించుకున్న ధనం అయితే చాలు, దాని మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది, మన కుటుంబం మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అన్యాయంగా సంపాదించిన వచ్చుబడి అది దేవుడు మెచ్చడు. ఇంకో మాట కూడా ఉంది, 22వ అధ్యాయం 8వ వచనంలో, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. దౌష్ట్యమును విత్తువాడు కీడును. దౌష్ట్యము అంటే ఏంటంటే అన్యాయము. అన్యాయానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే దౌష్ట్యం. అన్యాయాన్ని విత్తేవాడు, విత్తనాలు విత్తుకునే వానికి ఖచ్చితంగా పంట వస్తుంది, రావాలనుకున్నా వద్దనుకున్నా. జీవితంలో అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదండి. మనం విత్తే విత్తనాలకు ఖచ్చితంగా పంట వస్తుంది. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పంట ఖచ్చితంగా వస్తుంది. ఆ పంట మనమే కోసుకోవాలి. మనం విత్తన విత్తనానికి ఇంకెవరో పంట కోస్తారు అనుకోవడానికి వీల్లేదు. మనం విత్తన విత్తనానికి మనమే పంట కోయాలి. ఇక్కడ మనం చదివినట్లయితే అన్యాయాన్ని విత్తేవాడు కీడు అనే పంట కోస్తాడు. ఒకవేళ లోకంలో అన్యాయం చలామణి అవుతుంది కదా, అన్యాయం చేస్తున్నా కూడా ఎవరు పట్టుకోవట్లేదు కదా, ఎవరు చూడడం లేదు కదా, నేను రాజాలాగే ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాను కదా, నన్ను ఎవరు అనేవారు లేరు, నన్ను ఎవరు ప్రశ్నించేవారు లేరు, నన్ను ఎవరు పట్టుకునేవారు లేరు అని ఒకవేళ అన్యాయం చేసుకుంటా వెళ్తూ ఉంటే కీడనే పంటకు వస్తావు. జాగ్రత్త. అన్యాయము జరుగుతూ ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా వెన్ వీఆర్ ఒప్రెస్డ్, వెన్ వీఆర్ ట్రీటెడ్ అన్జస్ట్లీ, అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు అణగద్రొక్కబడుతున్న స్థితిలో కొన్నిసార్లు చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు మన కళ్ళకు కొన్ని దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. అవి ఆసాపు అనే దైవజనుని కళ్ళకు కూడా కొన్ని దృశ్యాలు కనబడ్డాయి. ఏంటి ఆ దృశ్యాలంటే, లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి మనకి దేవుని బిడ్డలు కనబడతారు, లోకస్తులు కూడా కనబడతారు. చాలాసార్లు మన జీవితాన్ని లోకస్తులతో పోల్చుకుంటూ ఉంటాం. అది చాలా చెడ్డ అలవాటు అండి. ఏం అలవాటు? జీవితంలో పోల్చుకోవడమే చాలా 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 చెడ్డ అలవాటు. నువ్వు పోల్చుకున్నావంటే నీ ఆనందం పోతుంది. నువ్వు నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకున్నావంటే నీ నెమ్మది నువ్వు కోల్పోతావు. నువ్వు ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెట్టావంటే నీ మనశ్శాంతి పోగొట్టుకుంటావు. దయచేసి జాగ్రత్త. డోంట్ గెట్ ఇన్ టు దట్ ట్రాప్ ఆఫ్ కంపారిజన్. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం అనే ఉచ్చులో నువ్వు చిక్కుకోవద్దు. ఆసాపు అనే దైవజనుడు ఒక కీర్తనలో చాలా అద్భుతమైన మాటలు రాశాడు. చూడండి, 73వ కీర్తన 3వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 73వ కీర్తన 3వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు. హూ వాజ్ ఆసాఫ్ లుకింగ్ ఎట్? హీ వాజ్ లుకింగ్ ఎట్ ది అన్గాడ్లీ పీపుల్. భక్తిహీనులను జాగ్రత్తగా గమనించి వారి మీద ఒక థీసిస్ రాస్తున్నాడండి. నువ్వు నేను కూడా పుస్తకాలు రాస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఏం పుస్తకాలు? పుస్తకాలు రాస్తాం. దేవునికి స్తోత్రం కదండి. ప్రసంగాలు రాసుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవునితో కొంతమంది, నేను ఒకరి అనుభవం వింటా ఉన్నాను. వారు ఏమన్నారంటే, కొన్నిసార్లు ప్రార్థన చేయడం కష్టమైనప్పుడు నేను దేవునితో మాట్లాడుతున్నట్లుగా ఒక డైరీలో రాసేస్తూ ఉంటాను. అది కూడా చాలా మంచి హ్యాబిట్ ఏమో అనిపించింది. నేను కూడా కొన్నిసార్లు దేవుడితో మాట్లాడుతూ ఉంటాను, డైరీలో రాసేస్తూ ఉంటాను. యేసయ్య అని మొదలుపెట్టి అన్నీ చెప్పేస్తూ ఉంటాను ఆయనకి. నువ్వు దేవునితో మాట్లాడే నీ సంభాషణ నువ్వు రాస్తే, తీసేసి రాస్తే, లేకపోతే నువ్వు రచించుకుంటే మంచిదే. నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను గురించి నువ్వు డాక్యుమెంట్ చేసుకొని పెడితే నీ తర్వాత నీ పిల్లలు చదువుకుంటారు, ఓహో నా తల్లికి దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడా, నా తండ్రి విషయంలో దేవుడు ఇలా చేశాడా. నీ తర్వాత తరాలకు నీ అనుభవాలు చాలా దీవెనకరంగా ఉంటాయి. కానీ చాలాసార్లు మన స్టడీ, మన రీసెర్చ్ ఎవరి మీద ఉంటుందంటే, భక్తిహీనులు ఎలా పోతున్నారు, భక్తిహీనులు ఎలా బాగుపడుతున్నారు, భక్తిహీనులు ఎలాగా విస్తరిస్తున్నారు, భక్తిహీనులు ఎలాగా వర్ధిల్లుతున్నారు. ఇప్పుడు ఇంతకీ మన దృష్టి ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉంటుందో మన దృష్టి, మన మనసు వారి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అవునా కాదండి? నిన్ను బాధ పెట్టే వారి మీద నీ దృష్టి ఉందంటే నువ్వు ఇంకా బాధలోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ మనసు, నీ ఆలోచన, నీ జీవితం అంతా వారి చుట్టే రివాల్వ్ అవుతూ ఉంటుంది. భక్తిహీనులు ఒక్కసారి గమనించి చాలా వేసారిపోయాడండి ఆసాపు అనే దైవజనుడు. అందుకే ఇప్పుడు ఆసాపు తను గమనించిన వాటిని రాస్తూ ఉన్నాడు. చూడండి, 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు. భక్తిహీనులు చాలా క్షేమంగా కనబడుతున్నారు నాకు, వాళ్ళకి ఏ కష్టాలు లేవు. దే ఆర్ ఆల్ వెరీ సేఫ్ అండ్ సౌండ్. ఆ తర్వాత చూడండి,
మరణమునందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. 4వ వచనం, పుష్టిగా ఉన్నారు. వాళ్ళకి ఏ కొరత ఉన్నట్లు నాకు కనపడట్లేదు, వాళ్ళు చాలా పుష్టిగా ఉన్నారు. 5వ వచనం, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి. భక్తిహీనులు అసలు హాస్పిటల్కి కూడా వెళ్ళట్లేదు. నేనేమో ఆ రోగం ఈ రోగం అని మందులు వేసుకుంటా, హాస్పిటల్ చుట్టూ తిరుగుతా, ఆ నొప్పి ఈ నొప్పి అని ఇబ్బంది పడుతున్నాను. ఇన్ని ప్రార్థనలు చేస్తూ ఇంత భక్తిగా ఉన్న నాకేమో కొన్నిసార్లు రోగాలు, కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు అయితే భక్తిహీనులు చాలా పుష్టిగా కనపడుతున్నారు, చాలా సుభిక్షంగా ఉన్నారు, వారికి ఏ యాతన లేదు, వాళ్ళు చాలా క్షేమంగా. కొన్నిసార్లు భక్తి పరులకు కష్టాలు వస్తున్నాయి, భక్తిహీనులు మాత్రం చాలా ఫ్రీగా ఉన్నారు. అప్పుడు భక్తిహీనులను బాగా గమనించిన తర్వాత, ఇంకా తర్వాత వాడిని చదివించాలని ఉద్దేశం కాదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు భక్తిహీనుల యొక్క పరిస్థితి అంతా గమనించిన తర్వాత ఆసాపు అనే దైవజనుడు ఒక కంక్లూజన్కి వచ్చేసాడు. మనం కూడా బాగా ఆలోచించి ఒక కంక్లూజన్కి వస్తామండి. ఆ కంక్లూజన్ ఏంటంటే, ఆసాపు వచ్చిన కంక్లూజన్ 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట. ఇంత భక్తి చేశాను అంతా వేస్టే. మంచి కంక్లూజన్ అండి అది. హృదయాన్ని ఎప్పటికప్పుడు కడుక్కుంటా, దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి, దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, ఆయనకి ఇష్టంగా నేను నా జీవితాన్ని మలుచుకోవాలని ఇంత ప్రయాసపడ్డా నాకు అనిపిస్తుంది ఇదంతా వ్యర్థమే. పాపాన్ని కూడగట్టుకొని, అపవిత్రతను కూడగట్టుకొని, లోకంలో ఆనందిస్తూ అన్యాయపు సిరి సంపాదించుకొని బ్రతుకుతున్న వారు అంత పుష్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ బ్రతికే బెటర్ అని అనిపిస్తుంది అని ఆసాపు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఇక్కడ ఆగుదాం. నీకు కూడా అప్పుడప్పుడు అలా అనిపించలేదా? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ వే? ఎప్పుడైనా అలా అనిపించిందా? అలా ఆలోచించిన సందర్భాలు ఉన్నాయా? భక్తిహీనులను ఎక్కువసేపు చూస్తే అదే జరుగుతుందండి. కొంతమంది ఇంక ఇదే ఆ హోమ్ టూరు, ఈ ఇంటర్వ్యూ కదండి. ఈ రోజుల్లో యూట్యూబ్లో ఎంత కంటెంటో, 100 జీవితాలు జీవించినా కూడా చూడలేను అంత కంటెంట్ పెడుతున్నారు. కూర్చుంటే వీడియో, నించుంటే వీడియో, షాపింగ్కి వెళ్తే వీడియో కదండి. ప్రతిదానికి ఒక వీడియో తీయడం, అప్లోడ్ చేయడం. వాళ్ళ ఇళ్ళల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ కిచెన్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అవన్నీ చూసి భక్తిహీనులు ఎంత బాగున్నారు, ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఎంత చక్కగా సాగుతున్నాయి. నేను నిర్మలుడనై, నేను పరిశుద్ధంగా జీవించుట, హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండుట, దినమంతా నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే అంటూ 14వ వచనం, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది. నేనేమో బాధపడతా, నా జీవితాన్ని ఈడుస్తూ ఉన్నా. ఆసాపు అంటున్నాడు, నన్ను బాధించిన వారందరూ బాగానే ఉన్నారు, అన్యాయంగా బ్రతికిన వారు, భక్తిహీనతలో బ్రతుకుతున్న వారందరూ బాగున్నారు, కానీ నేను మాత్రం చాలా శ్రమల గుండా వెళ్తున్నాను. అయితే దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత అండి. కొన్నిసార్లు మనం డైవర్ట్ అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన లోకాన్ని చూసి మన దృష్టిని దేవుని మీద నుండి లోకం వైపు మరల్చినప్పుడు, భక్తిలో జారిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు దేవుడు పట్టుకొని ఆపుతాడండి. ఒక సందేశం ద్వారా, ఒక వర్తమానం ద్వారా నువ్వు వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు గాడ్ పుట్స్ దట్ బ్రేక్. ఆగు, ఇంక చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఇంకా అదే ఆలోచనలో కొనసాగావంటే నువ్వు నష్టపోతావు. పాజ్ హియర్, ఒక్కసారి ఆగు అని దేవుడు ఒక ప్రత్యక్షతను ఆసాపుకి ఇచ్చాడు. ఆ మాటలు చూడండి, 18వ వచనం, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట. దే హ్యావ్ అ వెరీ వర్స్ట్ ఫ్యూచర్. వారు ప్రజెంట్లో, వర్తమానంలో మంచిగా కనబడుతున్నారేమో కానీ భక్తిహీనుల యొక్క అంతము చాలా భయంకరంగా ఉండబోతుంది. అది ఈ లోకంలో అయినా, ఈ లోకంలో కాకపోయినా నిత్య నరకాగ్నిలో ఉన్న అంతం మాత్రం బహుభయంకరమే. ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు నీ భక్తిని కూడా కోల్పోవద్దు, నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, నువ్వు నీ యథార్థతను కోల్పోవద్దు, నువ్వు నీ పరిశుద్ధతను కోల్పోవద్దు, దేవుని కొరకు రోషంగా జీవించాలని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం కోల్పోవద్దు.
భక్తిహీనులను చూసి, వారి క్షేమాన్ని చూసి, ఎందుకంటే అది తాత్కాలికమైనదే. ఒకవేళ ఈ లోకంలో ఉన్నప్పుడే వారు పంట కోసుకుంటారేమో, ఒకవేళ ఈ లోకంలో బ్రతికినప్పుడు దర్జాగా బ్రతికినట్లు అనిపించినా నిత్య నరకాగ్నికే వెళ్తారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? వాట్ వాస్ హిజ్ ఎండ్? అ ప్యాథటిక్ ఎండ్. అత్యంత దుర్భరమైన అంతము ధనవంతుడు పొందుకున్నాడు. ఎందుకంటే భక్తిహీనుడుగా బ్రతికాడు. భక్తిపరుడైన లాజరు ఈ లోకంలో శ్రమల గుండా వెళ్ళాడేమో కానీ గొప్ప అంతాన్ని పొందుకున్నాడు, ఒక ఘనమైన స్వాగతాన్ని పొందుకున్నాడు. అతని జీవితాన్ని ముగించుకున్న తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేటప్పుడు. అయితే ఇప్పుడు భక్తిహీనులను చూసి బాధపడి నొచ్చుకొని దేవుని గూర్చి దేవుడు నన్ను విడిచిపెట్టాడా అన్నట్లుగా భావించిన ఆసాపుకు దేవుడు భక్తిహీనుల యొక్క అంతాన్ని గురించి దేవుడు తనతో మాట్లాడిన తరువాత ఇప్పుడు ఆసాపు ఒక మాట అంటున్నాడు. చూడండి, చాలా చక్కని మాటలు. అవి మన నిర్ణయంగా, మన తీర్మానంగా కూడా ఉండాలి. 23వ వచనం నుండి 25వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరు ఎటు పోయినా పర్లేదయ్యా, నేను మాత్రం ఎప్పుడు నీ దగ్గరే ఉంటా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అదే ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన తీర్మానం అదే ఉండాలి. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, అన్యాయం జరిగినా నేనైతే ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను. నేనైతే నిన్నే ఆశ్రయిస్తాను. ఆకాశమందు నీవు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదయ్యా. దేనికోసం నేను ఆరాటపడను, ఎవరి కోసమో నేను ఆరాటపడిపోయి వేదన చెందను, కృంగిపోను. ఈ బ్రతికెందుకు అనుకోను మనుషులను చూసి. నన్ను సృష్టించిన నీవు, నిన్ను చూస్తూ నేను బ్రతుకుతా, నీలో నేను ఆనందిస్తాను. 28వ వచనం చూడండి. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని పొందు, నీతోనే ఉంటానయ్యా, నాకు అదే ధన్యత. ఐఎమ్ బ్లెస్డ్ ఇఫ్ ఐ హ్యావ్ యూ. నువ్వు నాకు ఉంటే చాలు, అదే ధన్యత. ఇంకేదున్నా ఏది లేకపోయినా, ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి బాధపడను. ఈ కీర్తనను చాలా చక్కని మాటలతో ప్రారంభించాడు ఆసాప్ అనే దైవజనుడు. చూడండి, 73వ కీర్తన 1వ వచనము. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. శుద్ధ హృదయుల ఎడల, శుద్ధ హృదయం కలిగి ఉండడం ప్రతి విశ్వాసి యొక్క గోల్ అయి ఉండాలి. మనందరి యొక్క గోల్ అదే అయి ఉండాలి. ఏంట గోల్? శుద్ధ హృదయం ఇవ్వు ప్రభా. లార్డ్ గివ్ మీ అ క్లీన్ హార్ట్. నాకు శుద్ధ హృదయము కలిగించు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని ప్రత్యక్షతలు పొందుకుంటావు, దేవుని స్వరాన్ని వింటావు, దేవునితో నడుస్తావు, దేవునితో యుగయుగాలు జీవించే భాగ్యాన్ని పొందుకుంటావు. ఎప్పుడంటే శుద్ధ హృదయం కలిగి ఉంటే. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా, ష్యూర్లీ. దేవుని వాక్యంలో నిశ్చయం అన్నదంటే ఇంకా నిశ్చయమే, అంతే. అర్థమైందండి? గ్యారంటీ అంటే గ్యారంటీ. కొన్ని వస్తువుల మీద మాకు గ్యారంటీ ఏమన్నా ఉందా అని అడుగుతామా లేదా? గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా అని. ఎందుకంటే గ్యారంటీ ఉంటే మనకు గ్యారంటీగా అనిపిస్తుంది ఇంటికి పట్టుకెళ్ళడానికి. లేకపోతే ఇంటికి తీసుకెళ్ళగానే విరిగిపోద్దేమో, పాడైపోద్దేమో. చెన్నైలో ఒక షాపింగ్ మాల్ ఉండేదంట ఒకప్పుడు. నా చిన్నప్పుడు విన్నాను అది. అన్నీ మోసమేనంట. అక్కడ పౌడర్ డబ్బా ఇంత ఉంటుందంట. కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఒక 4-5 సార్లు పౌడర్ వస్తుందంట, ఆ తర్వాత సున్నం వస్తూ ఉంటుందంట తెల్లగా. అంత మోసం అనమాట. అందుకే మోసం చలామణి అవుతున్న ఈ ప్రపంచంలో మనం దేని కొరకు అడుగుతూ ఉంటామంటే, గ్యారంటీ ఉందా? దేవునిలో దేవుని కొరకు జీవించే వారికి దేవుడు గ్యారంటీ చేశాడండి. ఆ గ్యారంటీ ఏంటంటే ఆయన మాటే మనకు గ్యారంటీ. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనుషుల మాటలు కాదు గ్యారంటీ, మనుషుల మాటలు కాదు స్టాండర్డ్, మనుషుల ప్రవర్తన కూడా స్టాండర్డ్ కాదండి. బయటకు ఒకలాగా కనబడచ్చు, అంతరంగంలో వేరే వేరే విధాలైన ఉద్దేశాలు ఉండొచ్చు. గ్యారంటీ ఏంటంటే దేవుని మాట. ఎందుకంటే భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవని వాగ్దానం చేసిన దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు ఎలా ఉంటాడంట? దయాళుడై
నీకు అన్యాయము ఆయన ఎన్నడూ చేయడు. సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ టు బి అన్జస్ట్. ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఒకవేళ అన్యాయం జరుగుతున్నట్లు కనబడినా, అక్రమం జరుగుతున్నట్లు కనబడినా, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన మర్చిపోలా. నువ్వు చూపిన ప్రేమ మర్చిపోలా. నువ్వు చేసిన ప్రార్థనలు మర్చిపోలా. ఆయన కొరకు నువ్వు ఎలా బ్రతికావో, ఏమేమి కార్యాలు చేశావో, నువ్వు ఎలా ఇచ్చి దేవుని గణపరచావు. హీ హ్యాస్ సీన్ ఎవ్రీథింగ్. ఆయన అన్యాయము చేయడు. ఆయన మర్చిపోలేదు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో కూడా అన్యాయం గుండా నీవు వెళ్తున్నట్లయితే, అక్రమము అనే పంట నువ్వు ఒకవేళ అన్యాయము అనే పరిస్థితిని నీవు అనుభవిస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే, జస్ట్ బీ కాన్ఫిడెంట్. ఏం కాన్ఫిడెన్స్ అంటే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు ద ఫెయిత్ఫుల్. నమ్మకమైన వారి పక్షంగా దేవుడు ఎప్పుడూ, మనం అపనమ్మకస్తులమైన ఆయన నమ్మదగిన వాడని ఉందండి తిమోతి పత్రికలో. మనం అపనమ్మకస్తులమైన ఆయన నమ్మదగినవాడు. నువ్వు నమ్మకంగా బ్రతికితే నీ పక్షంగా ఇంకెంత ఎక్కువ ఆయన నమ్మకత్వాన్ని కనుపరుస్తాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అన్యాయస్తులకే దేవుడు ప్రేమ కలిగిన వాడిగా కొన్నిసార్లు ఆయన కనికరాన్ని, కృపను చూపిస్తూ ఉంటే, శుద్ధ హృదయ ఎడల యెహోవా నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు దేవుడు అనే మాట వాక్యంలో చదువుకున్నాం. నువ్వు నమ్మకంగా ఆయన్ను సేవిస్తున్నావే, ఆయన నీకు అన్యాయము ఎన్నడూ జరగనివ్వడు. నీ పక్షంగా ఖచ్చితంగా ఆయన వ్యాజ్యం ఆడతాడు. ఖచ్చితంగా నీ పక్షంగా ఆయన న్యాయం తీరుస్తాడు. 14వ కీర్తన 5వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుకుందాం చూడండి. 14వ కీర్తన 5వ వచనం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అన్యాయస్తుల సంతానం పక్షంగా ఉంటాడు అని ఎక్కడ రాయబడలేదు వాక్యంలో. నీతిమంతుల సంతాన పక్షముగా. ఆసాపు అన్నాడు కదా, నేను నిర్మలుడనై చేతులు కడుక్కొని ఉండుట వ్యర్థం కాదు ఆసాపు, మంచిదే. ఎందుకంటే నీ సంతాన పక్షంగా కూడా దేవుడు ఉంటాడు. నీ పక్షంగానే కాదు, నువ్వు నీతిగా, న్యాయంగా బ్రతికితే, పరిశుద్ధంగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే నీ సంతానపు వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ సంతానము పక్షంగా కూడా దేవుడు కార్యము చేస్తాడు. ఒకవేళ అన్యాయం గుండా వెళ్తున్నట్లయితే, అన్యాయాన్ని ఒకవేళ నీ జీవితంలో అనుభవిస్తున్నట్లయితే, నేను ఏం చేయాలండి? వాట్ మస్ట్ ఐ డూ? చూడండి, మనుషులంగా మనకి ఏదేదో చేసేయాలనిపిస్తూ ఉంటుంది. నేను ఏం చేయాలి? నేను ఏం చేయగలను? నేను ఎలా బుద్ధి చెప్పాలి? నేను ఎలా ఫైట్ చేయాలి? చాలాసార్లు సహజ సిద్ధంగా మనలో ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను ఏం చేయాలి? వాట్ మస్ట్ ఐ డూ? పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవలెను. దోస్ హూ సఫర్ షుడ్ కమిట్ దేర్ లైవ్స్ టు ద ఫెయిత్ఫుల్ క్రియేటర్. నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించుకోవడం చేయవలసిన పని. ఇప్పుడు నమ్మకమైన సృష్టికర్త ఏం చేస్తాడంటే, అన్యాయస్తులకు బుద్ధి చెప్తాడు, నీ పక్షంగా న్యాయము తీరుస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ఊరుకునే దేవుడు కాదండి. చూడండి, చిన్న ఎగ్జాంపుల్. ఇంట్లో తల్లిదండ్రులుగా మనం ఉండి మన పిల్లలతో ఎవరైనా బయట నుంచి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారనుకోండి, చూస్తూ ఊరుకుంటామా? కాసేపు ఊరుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిసేపు ఊరుకున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలకు కూడా నేర్పించాలి, వాళ్ళ సమస్యలు వాళ్ళు హ్యాండిల్ చేసుకోవడం అన్నిటికీ మనం వెళ్ళిపోయి మా అమ్మాయిని అలా అనకండి, మా అబ్బాయిని అలా అనకండి అంటే ప్రతిదానికి మన మీద డిపెండ్ అవుతారు. సమ్టైమ్స్ దే మస్ట్ లెర్న్ టు హ్యాండిల్. పరిస్థితులు ఎదుర్కోవడం వాళ్ళకు నేర్చుకోవాలి జీవితంలో. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ అప్. ఎదుగుదలలో అదొక భాగం. సరే, ఎవరో బయట నుంచి వచ్చారు, మీ పిల్లవాడినో మీ అమ్మాయినో ఇబ్బంది పెడతా ఉన్నారు. కాసేపు వదులుతావేమో, ఎంతవరకు వెళ్తుందని చూస్తావేమో, కానీ అది లిమిట్స్ దాటేసినప్పుడు ఏం చేస్తామండి? ఎవరు అవతల నుండి వచ్చి మన బిడ్డలను ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పి వారిని ఇంటి నుండి తరిమేస్తాం. అంతే కదా? దేవుడు కూడా అంతే. ఆయన రోషన్ లేని దేవుడు కాదండి. హీ ఈజ్ నాట్ అ గాడ్ హూ డజంట్ కేర్. ఏదైతే అది అవనీలే, చూస్తా ఊరుకుందామని సహనం కలిగి, దీర్ఘశాంతం కలిగి కొన్నిసార్లు అన్యాయం చేసే వారికి ఆయన టైం ఇస్తాడేమో, కానీ ఎప్పటికీ వాళ్ళదే టైం అనుకుంటే మాత్రం కాదండి.
ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆయన అన్నీ గమనిస్తూ ఉన్నాడు. పారబుల్ ఆఫ్ అ పర్సిస్టెంట్ విడో. అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు ఒక విధవరాలు వెళ్ళి ఆమె పక్షంగా వ్యాజ్యం ఆడుతూ ఆమె పక్షంగా న్యాయం తీర్చమని మాటి మాటికి బ్రతిమాలిందంట. చూడండి, అదొక్కటి మనం చదువుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 18వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. 8వ వచనం, దివారాత్రములు రెస్ట్లెస్గా రెస్ట్ తీసుకోకుండా మొరపెట్టే వారికి త్వరగా న్యాయం తీర్చేస్తాడంట దేవుడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. త్వరగా జరగాలనుందా కార్యాలు? త్వరగా దేవుడు జవాబు ఇవ్వాలని ఆశ ఉందా? నేను చేయాల్సింది ఒకటి, దివారాత్రులు డోంట్ టేక్ అ బ్రేక్. ప్రార్థన చేయడంలో రెస్ట్ తీసుకోవద్దు, ప్రార్థన చేయడంలో విరామం తీసుకోవద్దు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి, అర్ధరాత్రి నీకు మెలకు వచ్చిన ప్రార్థన చేయి. నీకు ఏ విషయంలో నువ్వు అన్యాయము జరుగుతూ ఉందో, నువ్వు అణగద్రొక్కబడతా ఉన్నావు, నువ్వు సమస్యను ఎదుర్కొంటా ఉన్నావు, దేవునికి దివారాత్రములు మొరపెట్టు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అతను బ్రాండ్ అంబాసిడర్ అన్యాయానికి. కానీ ఈ విధవరాలు మాటికి గోచాడడం వల్ల విసిగిపోయి ఆమెకి న్యాయం తీర్చి పంపించాడంట. నీతి కలిగిన న్యాయాధిపతి మన దేవుడు. హీస్ అ రైచస్ జడ్జ్ అండ్ హీ ఈజ్ ఆన్ ద థ్రోన్. ఆయన సింహాసనం మీద ఉన్నారు. ఎవరైనా ఆయన ముందు వంగాల్సిందే, ఆయన ముందు తల వంచాల్సిందే. ఒకసారి నేను బార్ అసోసియేషన్ అంటారు కదా, జడ్జెస్ అండ్ అడ్వకేట్స్, క్రిస్మస్లో వాక్యం అందించడానికి భీమవరం ప్రాంతం వెళ్ళడం జరిగింది. ఆ క్రిస్మస్కి వెళ్ళినప్పుడు సువార్త ప్రకటిస్తూ యేసయ్య యొక్క ఆగమనాన్ని గురించిన అనేకమైన విషయాలు చెప్తూ ఒక మాట చెప్పాను. హైయెస్ట్ అథారిటీ, ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జ్ లేకపోతే ఇంకా చీఫ్ జస్టిస్, వాళ్ళు టాప్ అని అనుకుంటారేమో, కానీ అందరూ, ప్రతి జడ్జ్, ప్రతి అడ్వకేట్, ప్రతి చీఫ్ జస్టిస్ అందరూ ఒకరోజు దేవుని ముందు వంగాల్సిందే. అందరూ దేవునికి లెక్కప్ప చెప్పాల్సిందే. అందరూ దేవుని ఎదుటి చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. దేవుని ఎదుట ఎవరు గొప్ప కాదండి. ఆయన ఒకవేళ ప్రశ్నిస్తే ఆయన ఎదురుగా నిలబడి సమాధానము చెప్పాల్సిందే. నిజమే కదా. నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన ఇంకా సింహాసనం మీద ఉన్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. నువ్వు మాటికి ఆయన పాద సన్నిధికి వెళ్ళి దివారాత్రులు గోజాడితే ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు, నీకు న్యాయం తీరుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ అన్యాయము, మోసము నీవు అనుభవిస్తూ, బాధింపబడుతూ, అణగద్రొక్కబడుతూ, నాకెవరు లేరండి నా పక్షంగా మాట్లాడడానికి, నన్ను చూసేవారు ఎవరు లేరండి, నా పక్షంగా నన్ను సమర్థించేవారు ఎవరు లేరు, నన్ను సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు అని నువ్వు నిరుత్సాహపడుతున్నావా? దైవజనుడు అంటున్నాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఇంక నాకెవరు అక్కర్లేదయ్యా. ఈ లోకంలో ఇంక నాకు ఎవరితో పని లేదు. వారున్నారు, వీరున్నారు, వారు లేరు, వీరు లేరు అనే బాధ నాకు లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా? నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా? నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా? నీవు తప్ప నాలో
పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాకుండగా లోకంలో మాకెవరు అక్కర్లేదయ్యా. నీవు లేకుండా 10,000 మంది మాకున్న వ్యర్థమే ప్రభువా. నాకైతే దేవుని పొందు ధన్యకరము. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయాల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మేము హృదయం కడుక్కొనుట, చేతులు కడుక్కొనుట, భక్తిగా బ్రతుకుట అది ఎన్నడూ వ్యర్థం కాదని ప్రభా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ లోకంలో తాత్కాలికంగా భక్తిగా జీవిస్తున్నందుకు శ్రమలు వస్తున్నట్లు మాకు కనపడినా అది మాకు క్షేమమే. మేమున్నది ఆశీర్వాద మార్గంలోనే, మేమున్నది నిత్యజీవ మార్గంలోనే, మేమున్నది క్షేమకరమైన మార్గంలోనే అని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రభా. భక్తిహీనులను చూసే పరిస్థితులు మా జీవితంలో ఎన్నడూ రాకుండా నాయన, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి నీ వైపు చూసి మేము సాగడానికి సహాయించి. ఎంతమంది అయితే ప్రభా అన్యాయమును నాయన మరి అనుభవిస్తూ, బాధించబడుతూ, వేధించబడుతూ, న్యాయంగా వారికి రావాల్సినవి పొందుకోలేక వాటి కొరకు పోరాడుతున్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడండి, వారి పక్షంగా మీరు న్యాయం తీర్చండి, నీ కృపా కార్యాలు జరిగించండి. మిమ్మల్ని ఆరాధించి స్తుతించబోతున్నగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.